Hello students, how are you? This is Shankar. So today our topic is fresher ga job try చేసేటప్పుడు పైథాన్ కోర్సు నేర్చుకుంటే మంచిదా, జావా టెక్నాలజీస్ నేర్చుకుంటే మంచిదా, ఏ ఫుల్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందనే విషయాన్ని కొంచెం ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలామంది మనకు బీటెక్ చదివిన వాళ్ళైతే మీరు ఈ రెండు టెక్నాలజీస్లలో ఏది నేర్చుకున్నా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మనం రెండిట్లో మనం తీసుకుంటే ఎక్కువగా ప్రజెంట్ మార్కెట్లో కొంచెం జావా మీదనే ఎక్కువగా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి వెన్ యూఆర్ కంపేర్ విత్ పైథాన్. సో దట్ మీరు రెండు టెక్నాలజీస్ కింద నేర్చుకోగలిగేటట్లుంటే ఇంకా ఎక్కువగా జాబ్స్ ఉంటాయి. వై? బికాజ్ ఒక 50 to 70% కంపెనీస్ మనకు జావా రిక్వైర్మెంట్ మీద మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలిగితే ఇంకొక 30 to 40% పైథాన్ మీద కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈ కాంబినేషన్లో దొరికే స్టూడెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో దట్ రెండు నేర్చుకొని ఉంటే ఇట్ ఈస్ అడిషనల్ అడ్వాంటేజ్, నాట్ మ్యాండేటరీ. బట్ మనం ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అయినా పైథాన్ ఫుల్ స్టాక్ అయినా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కిల్స్ నేర్చుకొని ఉండగలగాలి. సో ఇక్కడ బీటెక్ అయిపోయిన ఇమ్మీడియట్లీ చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, నేను ఫ్రెషర్ కదా, నాకు బేసిక్ స్కిల్స్ వచ్చు కదా, ఈ స్కిల్స్తో జాబ్ వస్తుంది కదా, జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఎలాగ నాకు ట్రైనింగ్ ఇస్తారు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఫుల్గా నేర్చుకోవాలి అనేది ఒక మోర్ దాన్ 50% స్టూడెంట్స్ ఆలోచించే థింగ్ ఇది. సో దట్ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్ వాళ్ళ కోసమే చూస్తున్నారు. మార్కెట్లో ప్లెయిన్ ఫ్రెషర్స్ వేరు, ట్రైన్డ్ ఫ్రెషర్స్ వేరు. సో దట్ ఎక్కువగా ట్రైన్డ్ ఫ్రెషర్స్కే డిమాండ్ ఉంటుంది. సో దట్ ఈ రెండు టెక్నాలజీస్లలో మీరు మళ్ళీ చెప్తున్నా, ఫుల్ స్టాక్ స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకోగలిగితేనే స్టూడెంట్ ఈజీగా జాబ్ కొట్టగలరు. మీరు 50% నేర్చుకొని 60% నేర్చుకొని జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు రెండు చాలా డిమాండింగ్ ఉండేవి, అందులో 1% కూడా డౌట్ లేదు. సో దట్ రెండిట్లలో మనకు త్వరగా జాబ్స్ అనేటివి మనకు జావా నుండే వస్తుంది. పైథాన్ ఎలా అంటే సమ్ టైమ్ సీజనబుల్ మాదిరి అనిపిస్తుంది నాకైతే. ఒక 1 month 2 months ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉన్నాయి, 1-2 months మళ్ళీ రిక్వైర్మెంట్స్ లేకుండా ఉంటుంది. అదే జావా చూసుకుంటే 365 days మనకు ఓపెనింగ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. ప్రతి మంత్ కూడా 1, 2, 3 ఇంటర్వ్యూ షెడ్యూలింగ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో దట్ ఆల్ ద బెస్ట్. Based upon your interest, based upon your skills, you can choose anyone, that will be good. But you are asking me personally, definitely I will refer to Java only. Why? Because ఇది MNC కంపెనీస్లలో ఉంటుంది, మిడిల్ లెవెల్ కంపెనీస్లలో ఉంటుంది, స్టార్టప్ కంపెనీస్లలో కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. ఎంతమంది నేర్చుకున్నా కూడా క్వాలిటీ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఈజీగా జాబ్ వచ్చే టెక్నాలజీ హ్యాజ్ ఏ ఫ్రెషర్స్ లెవెల్లో డెఫినెట్లీ ఐ కెన్ రికమెండ్ Java. All the best. You do have any questions regarding training and placements program and any career guidance you required, please contact this number. I only talk to you. All the best.